నమస్తే అండి అందరికీ. సో, లియోకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మీకు తెలుసు కదా! నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి మెడిసిన్ అన్నీ సజెస్ట్ చేశారు. మీరు ఈ వీడియో చూడకముందు వేరే వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. సో, మేము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి గ్రూమింగ్ అయితే చేయించేసాం. ఫుల్ ట్రిమ్, జీరో కట్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా స్ప్రెడ్ అయితే తెలుస్తుందని చెప్పేసి. సో, ఇప్పటికైతే 3 వీక్స్ అయితే అయ్యింది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి. 3 వీక్స్ మనకి మెడిసిన్ అయితే రాసిచ్చారు. అండ్ షాంపూ ఒకటి రాసిచ్చారు. డైలీ ట్వైస్ ఏ డే చేయించాలని చెప్పేసి. ఇట్లా అంటే ఆల్టర్నేటివ్ డేస్లో మనకి బాత్ అనేది చేయించాలని చెప్పేసి. షాంపూ అయితే మనం తీసుకోలేదు, మెడిసిన్ అయితే యూజ్ చేసాము. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. 3 వీక్స్ అయినాయి అన్నమాట దీనికి ఇన్ఫెక్షన్ వచ్చి. సో, ఇంజెక్షన్ అనేది వీక్కి ఒకసారి చేస్తూ ఉన్నారు. ఈ పప్పి అయితే యాక్టివ్గానే ఉంది, కానీ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గట్లేదు అప్పటి నుంచి. సో, చూసారుగా ఇప్పుడు అయితే పరిస్థితి ఇట్లా ఉంది. ఇన్ఫెక్షన్ లాస్ట్ 2 డేస్ చూసినప్పుడు అయితే ఇంత అయితే మళ్ళీ లేదు, ఇదైతే మళ్ళీ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. సో, ఇంజెక్షన్ అనేది చేశారు. అలాగే మెడిసిన్ కూడా మార్చారు. మెడిసిన్ ఏంటంటే మనకి లోషన్ ఉంది కదా, ఈ లోషన్ అనేది కంటిన్యూ చేయమన్నారు. అండ్ నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ కూడా మార్చారు. ఇది పాత ప్రిస్క్రిప్షన్ అండ్ ఇదైతే కొత్తది. సో, ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే మనకి 5 ట్యాబ్లెట్స్ అనేది రాశారనమాట. ఈ 5 ట్యాబ్లెట్స్ ఎందుకంటే మనం ఒక ట్యాబ్లెట్ తీసుకుని 4 పోర్షన్స్ కింద చేయాలన్నమాట ఇది. సో, 4 పోర్షన్ అంటే ఏదో ఇప్పుడు తీసుకొచ్చి వేసాము. ఇట్లా ట్యాబ్లెట్ని హాఫ్ చేసి దాన్ని 4 పోర్షన్స్ కింద చేయాలి. ఇక్కడ రాశారు కదా ఇట్లా. సో, డైలీ అనేది ఒకటి వేయాలి. సో, ఇట్లా 5 ట్యాబ్లెట్స్ అయితే రాశారు. అండ్ నెక్స్ట్ వేరే ట్యాబ్లెట్ వచ్చేసి ఇది రాశారు. 14 ట్యాబ్లెట్స్ రాశారు. ఇవి నేనైతే ప్రస్తుతానికి 10 తీసుకున్నాను. ఇది కూడా ఎట్లా వేయాలంటే ఇది ఒక ట్యాబ్లెట్ని హాఫ్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చొప్పున వేయాలంటే. సో, ఈ ట్యాబ్లెట్స్ అనేవి కూడా మేము జస్ట్ రిఫరెన్స్ కోసం చూస్తున్నాం. ఈ డాగ్కి కూడా నేను ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వస్తే నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి, దాంట్లో ముందు వాడిన ట్యాబ్లెట్స్ అనేవి మెన్షన్ చేశాను. సో, ఇవైతే లేటెస్ట్గా అప్డేట్ చేశారు ట్యాబ్లెట్స్ ఈ వీక్ నుంచి వాడమని చెప్పేసి. సో, నెక్స్ట్ షాంపూ వచ్చేసి ఈ షాంపూ అయితే సజెస్ట్ చేశారు. ఇది ఆల్టర్నేటివ్ డేస్ అనేది చూసుకుని మనము రోజు లోషన్ అనేది అప్లై చేస్తుంటాం. ఇది లోషను డేకి ఒకసారి అప్లై చేయాలి ఇది. సో, ఆల్టర్నేటివ్ డేస్లో దీనికి బాత్ అనేది చేయించాలన్నమాట. సో, ఇవన్నీ పర్ఫెక్ట్గా వాడితేనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుందంట. మనకైతే ముందు తెలియదు. సో, ట్యాబ్లెట్స్ అండ్ ఈ లోషన్ ఒకటే వాడాము. ఇన్ఫెక్షన్ అయితే అప్పటి మీద కొంచెం బెటర్గానే ఉంది దీనికి. బట్ ఈ షాంపూ కూడా యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి డాక్టర్ ఏది సజెస్ట్ చేశారు. సో, ఇవి ట్యాబ్లెట్స్ అండ్ షాంపూ. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ట్యాబ్లెట్. ఇప్పుడు కూడా మనం పెంచుకునే పెట్స్ కదా ఇవి, వీటికి అసలు మనకైతే ఏం చెప్పుకోలేవు కష్టాలు అయ్యి. మన దగ్గర ఉండి చూసుకోవాలి. సో, గ్రూమింగ్ చేసిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు, నా షార్ట్స్లో పెట్టాను బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి. సమ్మర్ కదా ఇది. సో, గ్రూమింగ్ చేసిన తర్వాత ఇదైతే కొంచెం బెటర్గానే ఫీల్ అవుతుంది. చూడండి అక్కడ నుంచి నేను అట్లా చూస్తున్నాను. లియో లియో ఇదేనండి ఇప్పటికీ దీని అప్డేట్ అయితే. చూద్దాం నెక్స్ట్ వీక్ కూడా తీసుకురమ్మన్నారు. ఇట్లా మ్యాక్సిమం కంట్రోల్ అవ్వాలని అనుకుంటున్నా ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇట్లా అన్నీ పర్ఫెక్ట్గా వాడి హోప్ ఫర్ ద బెస్ట్. సరే అండి, ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.